ఒక మనిషి చనిపోయే ముందు ఎక్కువగా రిగ్రెట్గా ఫీల్ అయిన 5 విషయాలు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆస్ట్రేలియాకి చెందిన ఆథర్ బ్రోనీ వేర్ అనే ఫీమేల్ ఆథర్ సుమారు 8 ఇయర్స్ ఎండ్ ఆఫ్ లైఫ్ పేషెంట్స్ని కేర్ చేసే నర్స్గా పనిచేసింది. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఉన్న వాళ్ళతో ఆమె మాట్లాడేది, వారిని కేరింగ్గా చూసుకునేది. ఆ కాన్వర్జేషన్స్ మధ్యలో ఒక క్వశ్చన్ అడిగేది, మీ జీవితంలో మీకు ఉన్న అతి పెద్ద రిగ్రెట్ ఏంటి? వందలాది మందిని అడిగిన తర్వాత ఆమె ఒక ఆశ్చర్యకరమైన విషయం గమనించింది. వాళ్ళు చెప్పిన రిగ్రెట్స్ వేరువేరుగా ఉన్నా అందులో 5 విషయాలు మాత్రం దాదాపు అందరిలో కామన్ గా కనిపించాయి. నెంబర్ 1, ఇతరుల ఎక్స్పెక్టేషన్ కోసం జీవించాను. నా హృదయం కోరుకున్న జీవితం కాదు, ఇతరులు కోరుకున్న జీవితాన్ని బతికాను. నెంబర్ 2, నేను ఇష్టపడిన వాళ్ళకి నా ఫీలింగ్స్ చెప్పలేదు. ప్రేమని, కృతజ్ఞతని, అభిమానాన్ని మనసులోనే దాచుకున్నాను. నెంబర్ 3, జీవితం అంతా చాలా ఎక్కువగా పనిచేశాను. కొంచెం తక్కువ పనిచేసి కొంచెం ఎక్కువగా జీవించి ఉంటే బాగుండేది. అండ్ నెంబర్ 4, చిన్న చిన్న విషయాల్లో ఆనందం వెతుక్కోవడం నేర్చుకోలేదు. హ్యాపీనెస్ అనేది పెద్ద అచీవ్మెంట్స్ లో కాదు, రోజువారీ చిన్న క్షణాల్లో కూడా ఉంటుందని ఆలస్యంగా అర్థమైంది. అండ్ నెంబర్ 5, నా పాత స్నేహితులతో కాంటాక్ట్ లో ఉండలేదు. స్కూల్ డేస్ ఫ్రెండ్స్, కాలేజ్ మెమరీస్, వాళ్ళతో సంబంధాలు కొనసాగించి ఉంటే జీవితం ఇంకా అందంగా ఉండేది. ఇప్పుడు ఒక విషయం గమనించారా? ఆ వందలాది మంది రిగ్రెట్స్లో వాడిపై రివెంజ్ తీర్చుకోవాలి, వీడిని ద్వేషించాలని ఎవ్వరు చెప్పలేదు. సో మీకు నేను చెప్పే విషయం ఏంటంటే, డోంట్ జస్ట్ లివ్ లైఫ్, లివ్ ద లైఫ్. సో కంప్లీట్గా లైఫ్ని ఎంజాయ్ చేయండి.